అవునండి. మనకి దిలీప్ గారు కూడా ఉన్నారు. దిలీప్ గారు చెప్పండి. దిలీప్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా హామీల విషయంలో ఏమాత్రం తగ్గకుండా పోటాపోటీ హామీలు అయితే ఇస్తుంది. కాకపోతే ఈ హామీల అంశాలు బీజేపీ ఒకంత వెనక పడింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మొదటి నుంచి అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి స్థానాలు డిక్లేర్ చేసే అంతవరకు, అలాగే ఇప్పుడు చూస్తే ఈ హామీల విషయంలో కూడా బీజేపీ ఒక అడుగు వెనకలే ఉంది. మొత్తంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన మేనిఫెస్టోలు ప్రజలకు ఇవ్వాలనుకున్న ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి బీఆర్ఎస్ చూసుకుంటే 50,000 కోట్లు ఎక్స్ట్రా పడుతుంది. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూసుకున్నట్లయితే 80,000 నుంచి 1,00,000 కోట్ల వరకు ఎక్స్ట్రా బడ్జెట్లో ఆడే అవకాశాలని, మొత్తంగా ఇప్పుడు బీజేపీలో చూస్తే 11,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఏంటి, మీరు ప్రచారంలో వెనకబడ్డాం కదా అని చెప్పేసి మేనిఫెస్టోలు కూడా వెనకబడుతున్నారా? అసలు ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక పక్క పార్టీలు ఇన్ని హామీలు ఇస్తుంటే బీజేపీ ఎందుకు స్తబ్దుగా ఉందంటారు? నమస్కారం అండి. నమస్తే. మా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న గురువు గారు పుల్లారావు గారికి నమస్కారం. అదేవిధంగా నిన్న మొన్నటి దాకా నరసింహ మా పార్టీలోనే ఉన్నారు, సహచరులుగా ఉన్నారు, వారికి కూడా నమస్కారం. అయితే ఇప్పుడు మనం ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నామండి. ఎన్నికల మేనిఫెస్టో అనేది చాలా విశదీకరించిన వ్యక్తి పుల్లారావు గారు. వారు దాన్ని అనలైజ్ కూడా చేసింది. పెద్దలు వారేమి ఒక పార్టీకి ఒత్తాస వాళ్ళకే విధంగా ఎప్పుడు కూడా అనలైజ్ చేయరు. వారు వాస్తవాలనే అనలైజ్ చేస్తారు. అది ఏ పార్టీ అయినా, ఏ పార్టీ బాధపడ్డా, అంటే దిలీప్ గారు ఇక్కడ వాస్తవంగా అనలైజ్ చేశారని మీరు చెప్తున్నారు. పుల్లారావు గారు ఒక విషయం చెప్పారు మనకి. నరసయ్య గౌడ్ గారు ఎందుకు పార్టీ మారారంటే మంచి పని చేశారని చెప్పారు. అయితే అది మరి బీజేపీ పార్టీ మంచిది కాదనా, లేకపోతే పార్టీలో ఉన్న సిద్ధాంతాలు మంచివి కాదనా? మరి మంచి పని చేశారని మనకి పుల్లారావు గారు అనడంలో ఆంతర్యం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఆయన కరెక్ట్గా అనలైజ్ చేస్తారని మీరు డిక్లేర్ చేశారు. మరి లేదు, నేను అదే చెప్తున్నానండి. నా పేరు దిలీపాచారి. నేను నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నా. లాస్ట్ టైం నేను పోటీ చేసిన బీజేపీ నుంచి. ఈసారి నాకు టికెట్ రాలేదు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. లేని జనసేనకు టికెట్ కేటాయించొద్దని చెప్పి నేను కూడా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేసిన వ్యక్తినే. కానీ చివరాఖరికి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ సిద్ధాంతానికి నిబద్ధతతో కట్టుబడ్డ వ్యక్తిని కాబట్టి, విలువలు కలిగిన రాజకీయాన్ని చేయవలసిన వ్యక్తిని కాబట్టి, విలువలు నెలకొల్పాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన కాబట్టి నేను అదే పార్టీలో కొనసాగుతున్నా. అది నా సిద్ధాంత నిబద్ధత. నరసయ్య గౌడ్ గారు నేను చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన, ఏబీపీలో పనిచేసిన, బీజేపీలో పనిచేసిన. నాకు టికెట్ ఇవ్వలేదు కనుక నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన. అంటే దిలీప్ గారు ఇప్పుడు ఏమంటారు మీరు? నరసయ్య గౌడ్ గారికి నిబద్ధత లేదు అంటారా? నరసయ్య గౌడ్ గారికి ఒక పార్టీ మీద, పార్టీ సిద్ధాంతాల మీద నిబద్ధత లేదు అని చెప్దాం అనుకుంటున్నారా? క్వైట్ న్యాచురల్ కదండి. వారే చెప్పారు కదా. ఇప్పుడు వారు మీరు అడిగిన క్వశ్చన్ ఏం చెప్పారు? స్ట్రేట్ ఫార్వర్డ్ గా అడిగారు. మీకు సీట్ వచ్చింటే మీరు పోటీ చేసే వాళ్ళ అదే పార్టీలో ఉండేవారా అని చెప్పి, అదే పార్టీలో ఉంటే పోటీ చేస్తుంటే అని చెప్పారు. అప్పుడు పోటీ చేస్తుంటే అదే పార్టీలో ఉంటే బీజేపీ సిద్ధాంతం గురించి మాట్లాడతాడా? ఈ రోజు మాట్లాడుతున్న కాంగ్రెస్ సిద్ధాంతం, కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మాట్లాడతాడా నరసయ్య గౌడ్ గారు? వారం రోజుల లోపల ఇంత ట్విస్ట్ వస్తుందా? కనుక పుల్లారావు గారు చెప్పింది చాలా బెటర్. ఎందుకంటే వారికి సిద్ధాంత నిబద్ధత లేదు కాబట్టి మీరు బెటర్ మారింది, పార్టీ మారిందే బెటరు. ఆ నిబద్ధత లేకుండా పార్టీలో కొనసాగడం లాభం లేదు కదా అని చెప్పిండు. కాదు, మీరు అలాగంటే ఎలాగా? నన్ను మాట్లాడేవాళ్ళు మీరు చెప్పండి. పుల్లారావు గారు మీరు ఎలా అంటారు చెప్పండి. పుల్లారావు గారు ఒక్క నిమిషం ఉండండి. దిలీప్ గారు ఫ్లో మిస్ అవుతారంట, విందాం ఒకసారి. చెప్పండి దిలీప్ గారు. నేను ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడతానండి. ఎన్నికల మేనిఫెస్టో అనేది ఈ రాజకీయ పార్టీలకి ఇంతకు ముందు ఖురాను, బైబిల్, భగవద్గీత అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు జనాలని మోసం చేయడం కోసం, జనాలని మభ్యపెట్టడం కోసం, మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం కోసం, ఓట్లు వేసుకున్నాక అధికారం చేజిక్కించుకోవడం కోసం, అధికారం చేజిక్కించుకున్న తర్వాత నిరభ్యంతరంగా సిగ్గు లజ్జ అనేది లేకుండా మొత్తము గంగలో పాతిపెట్టి వీరు అధికారాన్ని అనుభవించడం కోసం మాత్రమే ఎన్నికల మేనిఫెస్టో అనేది తీసుకొని వస్తున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా
కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని ఓకే దిలీప్ గారు ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో ఏవైతే అంశాలను పొందుపరుస్తారో వాటిని ఆచరణలో వచ్చేసరికి నీళ్ళు వదిలేస్తున్నారు, తిలోదకాలు పలుకుతున్నారు. ఒక సంవత్సరం కొన్ని వాళ్ళు ఇచ్చిన హామీలో కొన్ని నెరవేర్చినప్పటికీ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో రెండవ సంవత్సరానికి వచ్చేసరికి ఆ లబ్ధిదారుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. మూడో సంవత్సరం వచ్చేసరికి ఇంకా తగ్గిస్తున్నారు. అంటే లేనిపోని కారణాలు పెట్టి బడ్జెట్ని తగ్గించుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాకపోతే ఏ మేనిఫెస్టో కూడా కరెక్ట్ కాదు అని మీరు చెప్పారు, ఓకే అగ్రి చేద్దాం. కాకపోతే బీజేపీ మేనిఫెస్టో ఎంతవరకు సాధ్యమైంది? లాస్ట్ టైం బీజేపీ మేనిఫెస్టోలో కొన్ని అంశాలను పొందుపరచడం జరిగింది. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా బీజేపీ చెప్పడం జరిగింది. అలాగే స్విస్ బ్యాంక్లో దాచిన అమౌంట్ ఏదైతే ఉందో నల్ల ధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఆ హామీ ఏమైంది? ఇలాంటివి కోకొలలు బీజేపీ ఇచ్చినాయి. మరి బీజేపీకి కూడా హామీలు నెరవేర్చలేదు కదా, నిబద్ధత ఉందంటారా మేనిఫెస్టోలు ఇవ్వడంలో? స్వప్న గారు చెప్పండి. మీరు యాంకర్ గా మీరు క్వశ్చన్ అడగడంలో తప్పు లేదు, కానీ ఆరోపణ చేసే విధంగా ఇంకొక పార్టీ ప్రత్యర్థి పార్టీ లాగా మీరు మాట్లాడకండి దయచేసి. ఇది మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు బీజేపీలో. మళ్ళీ చెప్తా ఉన్నా, దిలీప్ గారు వీటిని కొట్టిపారేసే ప్రయత్నం చేయకండి. దిలీప్ గారు ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల్ని అడిగినా తెలిసే అంశాలు ఈ రెండు కూడా మేజర్ ఇష్యూస్. మేజర్ ఇష్యూస్ నేను మాట్లాడుతున్నది అందరికి పోవాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పండి. నన్ను గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ ప్రతి చర్చ సందర్భం లోపల 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంక్ లో వేసిన నల్లధనాన్ని తీసుకొని వచ్చి మీ అకౌంట్ లో వేస్తున్నారు, ఎక్కడ పోయిందని చెప్పి ఇది అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా మళ్ళీ బసిబూసి మారేడుకాయ చేసే విధంగా భారతీయ జనతా పార్టీని బద్నాం చేసే విధంగా అడుగుతున్నారు. కానీ ఇక్కడ కూడా మా ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల వాగ్దానంగా నరేంద్ర మోడీ గారు కానీ స్విస్ బ్యాంక్ లో వేసిన ఓకే దిలీప్ గారు దానికి సంబంధించి లైవ్ విజువల్స్ మనం ఆల్రెడీ చూసాము, మనకు అందుబాటులో కూడా ఉన్నాయి. దాన్ని మీరు కొట్టిపారేసే ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా ఏదైతే నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తామన్నారో అది ఆ విజువల్స్ మనకు ఉన్నాయి. ప్రూఫ్స్ దిలీప్ గారు ఆన్ విజువల్స్ ఉన్నాయి. మీరు ఏ విజువల్స్ చూసిర్రో మాకు తెలియదు, కానీ నేను చెప్పిన అంశం చెప్తా ఉన్నా. నేను చెప్పండి. 10 సంవత్సరాల నుంచి మళ్ళీ చెప్తున్నాం. ఆ దురదృష్టం ఏంటంటే మళ్ళీ చెప్పాల్సిన కర్మ పట్టింది మాకు. మీలాంటి మేధావులు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా, అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా అడిగితే మేము ఏం చేయలేము. మళ్ళీ కూడా చెప్తున్నా, మీ ద్వారా ప్రేక్షకులకు కూడా చెప్తా ఉన్నాం. ఏమని అన్నామంటే స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనాన్ని తీసుకొని వస్తే ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ లో ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయల వస్తది అనే విషయాన్ని ఓకే వచ్చిద్ది అనే విషయాన్ని కన్వే చేయబోయారు, కానీ ఇస్తామని అయితే చెప్పలేదంటారు. మీ బ్యాంక్ అకౌంట్లలో వేస్తామని చెప్పలేదు. ఓకే వచ్చిద్ది అని చెప్పారు కానీ ఇస్తామని చెప్పలేదంటారు, అంతేనా? ఇస్తామని చెప్పలేదు, వచ్చిద్దని. మరి తెచ్చారా దిలీప్ గారు? మరి తీసుకొచ్చారా? ఎంతవరకు వచ్చాయి మరి తీసుకురావడం? కాదండి, ఎన్నికల మేనిఫెస్టో మీ దగ్గర ఉంటది, గూగుల్ చేస్తే ఇప్పటిదాకా ఇప్పుడు మీకు ఒక క్షణంలో ఓకే నల్లధనాన్ని తీసుకొస్తామన్నారు దిలీప్ గారు. ఎంతవరకు వచ్చింది ఆ ప్రాసెస్? ఏమైనా కొంచెమైనా కదిలిందా? పోనీ సరే ప్రజలకు ఇస్తామని లేదు, తెస్తామన్నామని చెప్పారు, ఓకే రైట్ ఒప్పుకుందాం. మరి ఎంతవరకు వచ్చింది? నెరవేర్చారా? 9 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది బీజేపీ కేంద్రంలో. అంతకంటే మేము చెప్పిన దానికంటే ఎక్కువ నెరవేర్చినాం. ఇలా ఏ విధంగా నెరవేర్చినాం అనేది మీకు గణాంకాల ఓకే దిలీప్ గారు మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి.